ఒక అడవిలో ఒక అందమైన కుందేలు ఆనందంగా జీవించేది. అదే అడవిలో ఒక ముళ్ళపంది కూడా ఉంది. అది తన శరీరమంతా ముళ్ళతో చూడ్డానికి భయంకరంగా ఉండేది. దాంతో మిగిలిన జంతువులన్నీ ముళ్ళపందిని చూడగానే పక్కకు వెళ్ళిపోయేవి. తనతో ఎవ్వరూ స్నేహం చేయకపోవడంతో ముళ్ళపంది చాలా బాధపడేది. ఒకరోజు కుందేలు అడవిలో అటు ఇటు తిరుగుతూ ఉండగా ముళ్ళపందిని ఒంటరిగా ఉండడం చూసింది. కుందేలుకి ముళ్ళపందిపై జాలి కలిగి దాని దగ్గరికి వచ్చింది. కుందేలుని చూసిన ముళ్ళపంది చాలా కంగారు పడింది. నా దగ్గరకు ఎవ్వరూ రావడానికి ఇష్టపడరు, అలాంటిది ఈ కుందేలు నా దగ్గరికి ఎందుకు వచ్చింది అని ఆలోచించింది ముళ్ళపంది. కానీ కుందేలు ముళ్ళపందికి ప్రేమగా ఒక క్యారెట్ను ఇచ్చింది. అలాగే ముళ్ళపందితో ఈ రోజు నుండి మనిద్దరం మంచి స్నేహితులుగా ఉందాం అని చెప్పింది. కుందేలు మాటలకు ముళ్ళపంది చాలా సంతోషించింది. ఆ రోజు నుండి ఇద్దరూ కలిసి ఆడుకునేవారు. మిగిలిన జంతువులు వీళ్ళిద్దరినీ ఆశ్చర్యంగా చూస్తూ ఉండేవి. ఒకరోజు ఒక క్రూరమైన కుక్క కుందేలుని చూసి దానిపై దాడి చేయాలనుకుంది. అది గమనించిన ముళ్ళపంది కుందేలుని పక్కకు జరిపి కుందేలుకి కుక్కకి మధ్యలో తాను నిలబడింది కుందేలుని కాపాడడానికి. కుక్క కోపంగా ముళ్ళపంది పైకి వచ్చింది. దాంతో ముళ్ళపంది కుక్కపై దాడి చేసి తన ముళ్ళును కుక్కకి గుచ్చుకునేలా చేసింది. కుక్క భయపడి అక్కడ నుండి పారిపోయింది. కుందేలు కృతజ్ఞతతో ముళ్ళపందిని కౌగలించుకుని నువ్వే నా అసలైన మిత్రుడివి అని చెప్పింది. ఈ కథ మనకి చెప్పేదేమిటంటే నిజమైన స్నేహం అంటే మంచి రూపం ఉండడం కాదు, మంచి మనసు ఉండడం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.